కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి నిరాశజనకంగా ఉందని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఈ బడ్జెట్ అన్ని రంగాల వారిని ఆందోళనలో పడేసిందని అన్నారు. రైతులను నట్టేట ముంచేలా బడ్జెట్ ఉందన్నారు. కేసీఆర్ పేరును చెరిపేయాలనే ఉద్దేశంతో యాదాద్రి వైటీడీఏను వైటీడీగా మార్చారని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదన్నారు. బడ్జెట్లో చెప్పాలనుకున్నది చెప్పరే తప్ప చేయాల్సింది దాని గురించి అసలు మాట్లాడలేదంటున్న ఎమ్మెల్సీ తాతా మధుతో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసనసభలో శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇటు రూపకల్పన ఏ విధంగా ఉంది మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తాత సార్ చెప్పండి, వాళ్ళ బడ్జెట్ చూసినాక ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ అనేటువంటిది అత్యంత నిరాశాజనకంగా ఉంది. అంకెల గారడితో నిండుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. ప్రత్యేకించి వారు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ట్యాగ్ ఐటమ్స్ గా చెప్పుకుంటున్న 6 గ్యారంటీలు ఏదో 6 గ్యారంటీ గురించి ఒక్క గ్యారంటీ గురించి కూడా కనీసం ప్రస్తావించినటువంటి బడ్జెట్ ఇది. ప్రధానంగా రైతాంగానికి సంబంధించినటువంటి అటు ఇరిగేషన్ కు సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రధానమైన ప్రస్తావన లేదు. కొత్తగా ఏమి ఇవ్వబోతుందో చెప్పలేదు. రైతాంగానికి రైతు భరోసాకు మాత్రం ఒక 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసా అని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకే కనీసం 3 ఎకరాల రూపాయలు ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టారు, బంద్ పెట్టారు. 3 ఎకరాల లోపు ఇచ్చారు. ఆ 3 ఎకరాల లోపు వాళ్ళకు కూడా చాలా మందికి పడలేదు ఈ రోజు వరకు. మరి ఇంతమందికి వేస్తారనేది ఇప్పటివరకే దాని మీద క్లారిటీ లేదు. అట్లాగే దేవాలయాలకు సంబంధించి కూడా పెద్దగా ఎక్కడ ప్రస్తావన, ఒక్క యాదగిరిగుట్ట మాత్రమే ప్రస్తావన తీసుకొచ్చారు. అది కూడా కేసీఆర్ గారు కట్టించి అద్భుతంగా కట్టించి దాన్ని వైటీడీఏగా పెడితే రేవంత్ రెడ్డి చేసినటువంటి మార్పు ఏంటంటే తీసేశాడు. టీటీడీ లాగా వైటీడీ చేశాడు. అంటే తీసుకొచ్చి మారమండి అంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళని చెరిపేయాలని ప్రయత్నంలో తీసేశాడు. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు అద్భుతంగా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఒప్పుకున్నారు, ఎమ్మెల్సీలే ఒప్పుకున్నారు. కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి ఒక మంచి మహోన్నతమైనటువంటి కట్టడాన్ని కట్టారు. ఆ రోజు రాజులు కట్టినటువంటి రాజులే కట్టడానికి అయింది. ఈ రోజు కేసీఆర్ గారు కట్టారు. గొప్పటి మా నల్గొండ జిల్లాలో కట్టారని చాలా మంది చెప్పారు. అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటే ఒక ప్రాజెక్టు వాళ్ళు ప్రస్తావించారు. పాలమూరు రంగారెడ్డి పేరుకు ఆయనకు జయపాల్ రెడ్డి గారు పేరు పెట్టారు. దానికి మేము వ్యతిరేకంగా. కానీ మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? సంక్షేమం గురించి గతంలో కేసీఆర్ గారు గొల్ల కుర్మలకి గొర్రెలు ఇచ్చారు, అలాగే దళితులకి దళిత మంది ఇచ్చారు, ముదిరాజులకు చేపలు ఇచ్చారు. ఇట్లా రకరకాలైన స్కీములు పెట్టి ఆ స్కీములు ఏం చేస్తారనేది డిస్కంటిన్యూ చేస్తారా, వాటి ఫండింగ్ చేస్తారా, ఏం చేస్తారని ఎక్కడ ప్రస్తావన లేదు. సార్ ఇవన్నీ ప్రధానంగా అయితే ఇవాళ విద్యా రంగానికి ప్రధానంగా 2 లక్షల జాబ్స్ ఇస్తామన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు, ఇతరత్ర కార్యక్రమాలు చెప్పారు. స్వయంగా వాళ్ళ హైకమాండ్ అగ్రనేతలు వచ్చి కూడా చెప్పారు. కానీ వాళ్ళు దాని ప్రస్తావన లేదు. ఎటుదొచ్చు నిరుద్యోగులకు ఏ విధంగా ఉండవు, అసలు ఏమనుకుంటారు? నిరుద్యోగ భృతి లేదు, స్కూటీలే లేవు. నిరుద్యోగుల ఉద్యోగాల గురించి కూడా ప్రస్తావన ఎవరికో పుట్టిన బిడ్డని మా బిడ్డగా చిత్రీకరించుకునే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకోసం యువత ఏదైతే కోరుకున్నారో మాకు ఉద్యోగాలు రావాలి, మాకు ట్రైనింగ్ కావాలి, లైబ్రరీస్ కావాలి, లేకపోతే బుక్స్ కావాలి, కూడా ఎక్కడ ప్రస్తావన చేయలేదు. ఇట్లా విద్యారంగాన్ని టోటల్ నాట్ ఓన్లీ విద్యారంగం అన్ని రంగాల మీద కూడా వారికి ఒక స్పష్టత అనేది లేదు. ఒక క్లారిటీ లేకపోవడం వల్ల విజన్ అనేటువంటి అంటే నెక్స్ట్ 1 year ఏం చేయబోతున్న ఒక విజన్ అనేది లోపించింది ఈ బడ్జెట్ లో. ప్రధానంగా 6 గ్యారంటీలకు 100 రోజుల్లో మేము అమలు చేస్తామని వాళ్ళు 600 రోజుల దగ్గరకు వస్తుంది. 6 గ్యారంటీల ప్రస్తావన లేదు, వాటికి నిధులు కేటాయింపు లేదు. 600 రోజులు కాదు, 6,000 రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చిన మోసపూరితమైన హామీలను నెరవేర్చలేరు కాబట్టే ఈ బడ్జెట్ లో 6 గ్యారంటీల్ని ఈరోజు బడ్జెట్ లో ప్రస్తావించే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే గత బడ్జెట్ లో ప్రస్తావించారు, కానీ ఈ బడ్జెట్ లో కన్వీనియంట్ గా దాన్ని పక్కకు తప్పించేశారు. ఎక్కడ కూడా 6 గ్యారంటీల ప్రస్తావన అనేది తీసుకురాలేదు. తెలంగాణ బిడ్డలు ఇప్పటికైనా ఒక తెలివి తెచ్చుకొని చూసుకొని ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని గ్రహించాలి. ఎందుకు అనంటే ఆ రోజు కేసీఆర్ గారు చెప్పనటువంటి అనేక కార్యక్రమాలు చేశారు, అనేక ప్రోగ్రాం తీసుకొచ్చారు, అనేక స్కీమ్స్ తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. లేడీస్ కి ఇచ్చే 2,500 కూడా ఈ రోజు ప్రస్తావన జరగలేదు. వాళ్ళకి ఇస్తారా? మా ఆడపిల్ల బిడ్డల కంటే ఎంతసేపటి గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్ గురించే మళ్ళీ చర్చించారు తప్ప ఫ్రీ బస్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ మనం ఆటో డ్రైవర్ గురించి మాట్లాడుకోవాలి. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారు ఆటో కార్మికులకి. ఆ ప్రస్తావన కూడా వాళ్ళు చేయలేదు. ఎదురొచ్చు ఆటో డ్రైవర్లది మాట్లాడలేదు. ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటారు ఆటో డ్రైవర్ సోదరుల కుటుంబాలు. అట్లాగే ఈ
వ్యవసాయ కార్మికులకు సంబంధించి కూడా 12,000 రూపాయలు ఇస్తామని సంవత్సరానికి నుంచి ప్రగల్భాలు పలికారు. దాని గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. అసలు ఎట్లా చేస్తారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఐటీకి కూడా అత్యంత తక్కువ బడ్జెట్ కేటాయించారు. ఐటీ ఒక గుండెకాయ లాగా ఉంది. ఈరోజు 818 కోట్లు కేటాయించారు ఐటీకి. ఐటీ అనేటువంటిది ఇలా మన హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి సెక్టార్గా ఐటీ ఉంది. ఐటీకి కూడా అత్యంత తక్కువగా ఈరోజు బడ్జెట్ కేటాయించడం శోచనీయం. చెప్పడానికి మాత్రం గొప్పలు చెప్తున్నారు. ఎంతసేపు ఐటీ అంతా ఏఐ చుట్టూ తిప్పారు. అసలు ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రపంచ మార్పుల్లో ఐటీ ఎట్లా ఎఫెక్ట్ కాబోతుంది, దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయబోతున్నాం, మనకు పిల్లల ఉద్యోగాలు కాపాడుకోవడం ఎట్లా, కొత్త ఉద్యోగాలు ఇవ్వడం ఎట్లా, దానికి ఏం చేయాలి, ప్లాన్ ఏందనేది బడ్జెట్లో ఎక్కడ కూడా చర్చించలేదు. చెప్పాలంటే బడ్జెట్ ఏ విధంగా ఉందంటారు? బడ్జెట్ తెలంగాణ ప్రజలు ఆశించిన మేరకు లేదు. తెలంగాణ ప్రజల అంచనాలకు అనుగుణంగా లేదు. తెలంగాణ బిడ్డలు ఏదైతే కోరుకున్నారో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు నిలబెట్టడం వల్ల మాకు కొంత ఊరట కలుగుద్దని ఏదైతే ఊహించుకున్నారో దానన్నిటికి కూడా విరుద్ధంగా బడ్జెట్ ఉంది. ఇవాళ ఏదైతే శాసనసభలో పెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా 6 గ్యారంటీల ప్రస్తావన లేదు. ఏదైతే వాళ్ళు చెప్తామని చెప్పారు తప్ప చేయాల్సిన ఏవి కూడా చెప్పలేదు. బడ్జెట్ ఆశాజనకంగా లేదు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రచారంలో చెప్పిన మాటలకు బడ్జెట్ లో చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ తాతమ్మ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.